తప్ప ఆత్మతో కాదు. కాబట్టి మన ఆత్మ దేవుడికి చేర్చబడాలి. అంటే మతం మార్చుకోవడం కాదు, మనసును మార్చుకోవాలి. అంతే మనసును మార్చుకోవాలి. వృద్ధాప్యం ఉన్నారు, చివరి దినాల్లో ఉన్నారు. ఇంకా మహా అయితే దేవుడు ఆరోగ్యం ఇస్తే ఎన్ని సంవత్సరాలు బతికారో తెలియదు. వృద్ధాప్యంలో ఉన్నారు కాబట్టి ఆరోగ్యం కూడా సరిగా లేదు. యేసుప్రభుని తెలుసుకోండి, ప్రార్థన చేయండి. ప్రభు దగ్గరికి వెళ్ళాలి. దేవుని రాజ్యానికి మీరు వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలి, నరకానికి వెళ్ళకూడదు. ఇక్కడే తీసుకోండి అమ్మా, ఇబ్బంది లెగిస్తారు. అని చేయమన్నారని చెప్పి వచ్చాము, ప్రార్థన చేయమన్నారని. అది చదవమ్మా. కాకినాడమ్మా. అవునమ్మా, వెళ్తుంటే బామ్మగారు. అమ్మ ధైర్యంగా ఉండండి, మంచి ఆరోగ్యం ఇస్తాడు దేవుడు. ఆవిడే పిలిచారు ప్రార్థన చేయమని. ప్రార్థన చేయించుకున్నారమ్మా. తెలుసుకోండి తల్లి, అమ్మ తప్పేం కాదు. అంటే వరకేమో పాటల్లోకి వెళ్ళేవాడు, వాళ్ళకి ఇష్టం ఉండేది కదా ఇది వరకు. వెళ్ళండి, ప్రార్థన వెళ్ళండి. అవును, వయసు పెద్దది, పెద్ద వయసు కదా అంత దేవుడు స్వస్థపరుస్తాడు. దేవుడికి అసాధ్యమైనది ఏముంటుంది. అది ఎవరో వచ్చారని అక్కయ్య గారు మీరు కూడా వెళ్ళండి. అక్కయ్య గారు వెళ్ళామండి. అయ్యో అవునండి, బైబిల్ ఒకటి ఉండే అనే మూర్తి అని ఉన్నదండి. ఫోన్లో ఉంచండి ఇది కూడా. ఏమమ్మా మీరు